మరొక భారీ విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. ఇండిగో విమానం మరో ప్రమాదానికి గురైంది. ఒక పక్షి ఫ్లైట్ను ఢీకొట్టింది. దీంతో ఫ్లైట్ ముందు భాగం దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. విమానం అంతా కూడా ఒక్కసారిగా భారీ కుదుపులకు లోనైంది. దీంతో లోపలున్న ప్రయాణికులందరూ హాహాకారాలు చేశారు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక, ఎందుకు ఈ కుదుపులు వచ్చాయో తెలియక ప్రాణభయంతో కేకలు వేసినట్లుగా తెలుస్తోంది. నాగ్పూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు పైలట్. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. నాగ్పూర్ నుంచి కోల్కతాకు వెళ్తున్న సందర్భంగా ఈ విమానం ఈ ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో ఫ్లైట్లో 272 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. అయితే పైలట్ ఈ ఫ్లైట్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్పోర్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆకాశంలో ఉండగా ఫ్లైట్ ఒక్కసారిగా భారీ కుదుపులకు గురైంది. గమనిస్తే ఒక పక్షి ఆ ఫ్లైట్ను ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఒక చిన్న పక్షికే ఒక ఫ్లైట్ ఇంతగా డిస్టర్బ్ అవుతుందా అనేటువంటి అనుమానం సహజంగా ఎవరికైనా వస్తుంది. కానీ ఎంత వల్నరబుల్ కండిషన్స్లో ఫ్లైట్స్ ఫ్లై అవుతూ ఉంటాయనడానికి ఇదొక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. ఒక్కసారిగా వచ్చినటువంటి కుదుపులతో లోపలున్న ప్రయాణికులందరూ ఇక ఏదో జరిగిపోయిందనుకొని తాము ప్రాణాలతో బయట పడగలుగుతామో లేదో అన్న భయంతో వణికిపోయినట్లుగా కనిపిస్తోంది మనకు. ఈ నేపథ్యంలో పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించి ఫ్లైట్ను చాలా సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఆ సమయంలో 272 మంది ఫ్లైట్లో ఉన్నారు. ఏ కొద్దిపాటి తేడా వచ్చినా మరొక అహ్మదాబాద్ లాంటి మరొక భారీ ప్రమాదం జరిగి ఉండేది, భారీ నష్టం జరిగి ఉండేది. 200 మందికి పైగా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేటువంటి ప్రమాదాన్ని మనం చూసాం. విమానాన్ని కేవలం ఒక పక్షి ఢీకొన్నందుకే విమానం ఈ కుదుపులకు గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే పైలట్ చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. విమానాశ్రయం సీనియర్ డైరెక్టర్ అబీద్ రూహి దీనికి సంబంధించి ఇప్పటికే డీటెయిల్స్ మనకు బయటకు ఇచ్చారు. ఇండిగోకు చెందినటువంటి నాగ్పూర్ కోల్కతా విమానం నంబర్ 6E812ని ఒక పక్షి ఢీకొట్టిందని, తర్వాత విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడం జరిగిందంటూ ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా అధికారులు చెప్పారు. ఆ సమయంలో 272 మంది ఉన్నారు అంటూ కూడా చెప్పారు. అయితే సేఫ్ ల్యాండింగ్ తర్వాత ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. తమ ప్రాణాలు ఆ దేవుడు ఎలాగో కాపాడాడు అంటూ, పైలట్ చాకచక్యంగా వ్యవహరించడం వల్లే తాము బయటపడ్డామంటూ ప్రయాణికులు సైతం ఊపిరి పీల్చుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే సహజంగా ఇంత భారీ ఫ్లైట్కి ఒక చిన్న పక్షి వల్ల ఇంత పెద్ద కుదుపు ఎలా వస్తుంది, ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుందా అనేదే ఇక్కడ చాలా కీలకమైన అంశం. సహజంగా ఇంజిన్లోకి ఏ చిన్నపాటి ఒక పక్షి వెళ్ళినా సరే ఒక్కసారిగా భారీ ప్రమాదానికి దారి తీసినటువంటి సందర్భాలు మనం అనేక చూసాం. ఆ టర్బైన్లో ఒక్కసారి ఒక చిన్న పక్షి వెళ్ళినా సరే చాలా పెద్దగా ఉంటాయి కదా ఇంజిన్స్. ఆ ఇంజిన్లోకి ఒక చిన్న పక్షి వెళ్తే ఏమవుతుంది అనేది చాలామందికి ఉన్నటువంటి డౌట్. కానీ ఎంత సెన్సిటివ్గా, ఎంత యాక్యురేట్గా పనిచేస్తే అంత సేఫ్గా విమానాలు తిరగగలుగుతున్నాయి, అంత బరువైనటువంటి విమానాలు తిరగగలుగుతున్నాయి అనేది ఒకసారి మనం ఆలోచించవచ్చు. విమానం రెక్కకుండేటువంటి లోపల ఇంజిన్కు ఉండేటువంటి ఆ ఫ్యాన్లో ఒక చిన్నపాటి ఒక 1 or 2 mm డిఫరెన్స్ ఆ ఫ్యాన్లో వచ్చినా సరే, రెక్కకు వచ్చినా సరే ఖచ్చితంగా విమానం పూర్తిగా ఎగిరే దాంట్లో తేడా వస్తుంది. విమానం మూమెంట్ దగ్గర నుంచి, వెలాసిటీ దగ్గర నుంచి అన్నీ డిఫరెంట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఆ చిన్న తప్పులే పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. అంత సెన్సిబుల్గా ఉంటుంది విమానం ఎగిరే సమయంలో. ముఖ్యంగా దాని కండిషన్ చాలా వల్నరబుల్ కండిషన్లో ఎప్పుడూ ఉంటాయి విమానాలు, ఫైటర్ జెట్స్లా కాదు. ఈ నేపథ్యంలోనే చిన్న పక్షులైనా సరే భారీ ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి విమానం ఎగిరే సమయంలో ఆకాశం కేవలం మేఘావృతమై ఉందా, వర్షాలు పడుతున్నాయా ఇంతవరకే చూసుకోరు. పక్షులు ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకుంటారు. ఒక చిన్న పక్షి అక్కడ తిరుగుతున్నా సరే విమానం ఎగరనివ్వరు. ఎగిరితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఆ చిన్న పక్షి ఆ విమానం ఇంజిన్లోకి వెళ్తే చాలు, కోట్ల రూపాయల విలువ చేసే విమానం, 100 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి క్షణాల్లోనే ఇదంతా జరుగుతుంది. ఆకాశంలో విమానం ఉండగా పక్షులు ఢీకొని ప్రమాదాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఇండిగో విమానం అలాంటి ఒక భారీ ప్రమాదం నుంచి, ఒక చిన్న పక్షి కారణంగా ఒక భారీ ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ఎయిర్పోర్ట్ అధికారులు సైతం దర్యాప్తు చేస్తున్నారు.
నా కొలీగ్ సచిన్ మనతో జాయిన్ అవుతున్నారు. సచిన్తో ఒకసారి మాట్లాడదాం ఈ ప్రమాదానికి సంబంధించి. సచిన్, ఒక చిన్న పక్షి కారణంగా ఒక భారీ ప్రమాదం జరగబోయి జస్ట్ త్రుటిలో తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. 272 మంది ప్రయాణికులు. ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అధికారులు ఏమంటున్నారు? రైట్, ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం వాళ్ళు పూర్తి స్థాయిలో సమీక్ష చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది మరి ముఖ్యంగా మధ్య కాలంలో మాట్లాడుకుంటున్న పరిస్థితి. మరి ముఖ్యంగా కోల్కతా బౌండ్ ఇండిగో ఫ్లైట్ గా చెప్పుకోవడం జరుగుతోంది. ఇది నాగ్పూర్ లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. నందు, ఇక్కడ ఘటనకు సంబంధించి పక్షి ఢీకొట్టడం కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా నాగపూర్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అంటే అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి అత్యవసర పరిస్థితులు. మరి ముఖ్యంగా ఇది కేవలం ఒక చోటుకి మాత్రం పరిమితం కాలేదు. ఈవెన్ మన హైదరాబాద్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కూడా గత రికార్డులు చూస్తూ ఉంటే ఈ పక్షులకు సంబంధించి ఈ పక్షి దాడులు అంటే ఈ పక్షుల కారణంగా దాడులు జరుగుతున్నాయని చెప్పి దీనికోసం స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా స్పీకర్స్ పెట్టి సౌండ్స్ చేయడం, దాంతోపాటు వాటికి ఎప్పటికప్పుడు వాటిని తరలించే ప్రయత్నం చేయడం. ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఒక సందర్భంలో ఇటువంటి ఇబ్బందులను ఇప్పటికీ ఫేస్ చేస్తుంది. సో ఈ పక్షులకి సంబంధించినది ఇబ్బందికర వాతావరణం. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం అంటే అది కూడా ఒక పక్షి దాడి అంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తారు. ఇంకా కన్ఫర్మ్ గా ఇది అని చెప్పట్లేదు, బట్ అది అనుమానంగా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది, డ్యామేజ్ అయింది, మీడియాలో జరిగింది. దీంతో వెంటనే ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం జరిగింది. ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం కారణంగానే ప్రస్తుతం ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఒక సీనియర్ డైరెక్టర్ నాగ్పూర్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి సీనియర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ అబీద్ రుహి మాట్లాడారు. ఆయన ఏమంటున్నారంటే ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం జరుగుతోంది. ఆ ఘటనకు సంబంధించిన కారణం ఇంకా ఎగ్జాక్ట్ గా తెలియాల్సిందని చెప్తూనే ఇండిగో 6812 నాగపూర్ నుంచి కోల్కతా వెళ్తున్న ఫ్లైట్ ఇది. సో ఈ ఫ్లైట్ కు సంబంధించి పూర్తిగా మేము అనాలిసిస్ చేయడం జరుగుతుంది, అనలైజ్ చేయడం జరుగుతుంది. ఘటనకు సంబంధించిన కారణం ఏంటి అంటూ కూడా ఆయన చెప్పినట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. అయితే మీరు అన్నట్టుగా సుమారుగా 165 మంది పైచీలకు ప్యాసింజర్స్ దాంట్లో ఉన్నారనేది ఇటు కొన్ని వార్తా సంస్థలు చెప్తున్న పరిస్థితి. అయితే ఇండిగో స్పోక్స్ పర్సన్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇండిగో ఫ్లైట్ 6812 నాగ్పూర్ నుంచి కోల్కతా వెళ్తోంది. ఇది బర్డ్ స్ట్రైక్ కి అంటే టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి బర్డ్ స్ట్రైక్ కి గురైందంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే ప్రికాషనరీ స్టెప్స్ లో భాగంగా పైలట్స్ డిసైడ్ అయ్యారు, దాన్ని టర్న్ బ్యాక్ చేశారు. ఫ్లైట్ ల్యాండ్ గా సేఫ్ అయింది నాగ్పూర్ ఎయిర్పోర్ట్ అంటూ చెప్పుకొచ్చారు. దాంతోపాటు రిక్వైర్మెంట్ నెసెసరీ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరుగుతోంది. మెయింటెనెన్స్ కూడా దానికి సంబంధించి అంటే ఇప్పుడైతే ఎటువంటి ఘటన జరిగినప్పుడు పూర్తిగా ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలోని ఆ ఫ్లైట్ ని ఈరోజు క్యాన్సిల్ చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. పూర్తిగా ఈ అంశానికి సంబంధించి అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయడం జరిగింది. అధికారులు దీని మీద పూర్తిగా దృష్టి సారించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని చెప్పి జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి. ఇన్ఫాక్ట్ మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయనేది గత కొద్ది రోజులుగా అంటే కేవలం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాదు, ఆ టేక్ ఆఫ్ చేసుకునే సందర్భంలో ఎందుకంటే విశాలమైన పచ్చిక బయళ్లుగా ఉంటూ ఉంటాయి కాబట్టి పక్షులు అక్కడ చేరుకుంటూ ఉంటాయి. అందుకోసం ఏం చేస్తున్నారంటే అక్కడ తినుబండారాలు లేవి లేకుండా అంటే వాటికి ఆ ఫుడ్ కోసం వస్తూ ఉంటాయి, దాంతోపాటు ఆ పచ్చిక బయళ్ల కోసం వస్తూ ఉంటాయి కాబట్టి రన్వే మీదకి రాకుండా దానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సౌండింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు, దాంతోపాటు వాటిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి రాకుండా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది అన్నమాట. గత కొద్ది రోజులుగా ఈ పక్షుల బెడద ఇటు కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే కాదు, దాంతోపాటు మిగిలిన ఎయిర్పోర్ట్స్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇటువంటి పరిస్థితే ఉంది. ఎందుకంటే అవి విశాలంగా ఉండడం ప్రప్రథమంగా, దాంతోపాటు ఊరు బయట ఉంటే మరీ ఇంకెక్కువగా బెడదుంటోంది. సో వీటిని నివారించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇవి అంత సక్సెస్ ఇస్తున్నాయా అనేది ఇంట్రెస్టింగ్. నేను ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. జనవరి నుంచి మే 25 ఈ మధ్య కాలంలో విమానాలను పక్షులు ఢీకొన్న ఘటనలు దాదాపుగా నమోదయ్యాయి. కేవలం మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుకుంటేనే. దీంతోనే విమాన నష్టం గురించి మాట్లాడుకునే సందర్భంలో మీరు అన్నట్టుగా ఇంజన్లకు నష్టం వాటిల్లుతూ ఉంటుంది, దాంతోపాటు విమానయాన భద్రతకు తీవ్రమైన ముప్పు ఉంటూ ఉంటుంది, ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయి. దాంతోపాటు ఫ్లైట్ ఆపరేషన్స్ కూడా ఆ విఘాతం కలుగుతూ ఉంటుంది. అయితే దీనికి ఇంట్రెస్టింగ్ గా నియంత్రణ చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. నందు ఏమంటున్నారంటే కనుక అధికారులు
పక్షులు ఎగరడానికి వీలుగా ఉండే వాతావరణాన్ని నియంత్రించడం జరుగుతోంది. విమానాశ్రయం పరిసరాల్లో పక్షులు ఎక్స్ట్రాక్ట్ అయ్యేలా చెత్త లేదా ఇతర ఆహార వస్తువులను తొలగించడం వంటి కూడా చేయడం జరుగుతుందంటే కూడా చెప్పుకొచ్చారు. కొన్నిసార్లు అయితే ఎయిర్ టవర్ సిబ్బంది పక్షులను తరిమేయడానికి ఒక స్పెషల్ ప్రొసీజర్స్ ని కూడా ఫాలో అవుతున్నారు. అంటే నేను కొద్దిసేపటి గురించి చెప్పినట్టుగా సౌండ్స్ చేయడం, లేకపోతే అక్కడ పక్షులు భయపెట్టడానికి వాటికి సంబంధించి కొన్ని ఎక్విప్మెంట్స్ యూజ్ చేయడం, అలాగే జంతువులు కావచ్చు పక్షులు కావచ్చు విమానాలకు దూరంగా ఉండేలా చూసుకోవడానికి ఎయిర్పోర్ట్ పరిధిలో సర్వేలెన్స్ ఉంచడం, ఇవన్నీ జరుగుతోంది. బట్ ఎన్ని చేస్తున్నా కూడా ఈ బెడద మాత్రం తప్పట్లేదని చెప్పుకోవాలి నందు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం బయటకు వచ్చిన రిపోర్ట్ ఇది. ఈ పక్షుల తాకిడికి ఈరోజు నాగపూర్ కోల్కతా ఫ్లైట్ కి సంబంధించి ఆపరేషన్స్ లో ఇబ్బంది కలగడానికి కారణం కూడా పూర్తిగా కొట్టిపారేయడం, అంటే ఘటనకు సంబంధించి. ఎందుకంటే వెళ్తున్న క్రమంలో మరి ముఖ్యంగా ఈ ఘటనలు ఎప్పుడు టేక్ ఆఫ్ జరిగే ప్రాంతంలో, ఎందుకంటే ఒక సర్టైన్ హైట్ కు వెళ్ళిపోయిన తర్వాత బహుశా రాబద్దులు కావచ్చు, లేకపోతే మన గ్రద్దలు అంటూ ఉంటాం, అవి ఆ హైట్ లో ఉండే అవకాశం ఉంటుంది తప్ప మిగిలిన చిన్న చిన్న పక్షులు ఆ హైట్ ని అందుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి టేక్ ఆఫ్ అయ్యే క్రమంలో మాత్రమే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే టేక్ ఆఫ్ అయ్యే క్రమంలో విమానం వేగం పుంజుకోవడం టైం ఉంటుంది. సో కాస్త టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఈ టైంలోనే కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటూ ఉంటుంది. దీన్ని కూడా మిటిగేట్ చేసేందుకు ఎయిర్పోర్ట్ సిబ్బంది మరి ముఖ్యంగా పౌర విమానయాన శాఖ ప్రయత్నాలు చేస్తోంది దాంతో. రైట్. థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద తుర్కిలో ఈ పెను ప్రమాదం తప్పింది. 272 మంది ప్రయాణికులు ఈ ప్రమాదం చోటు చేసుకునే సమయంలో ఆ ఫ్లైట్లో ఉన్నట్లుగా తెలుస్తుంది, క్రూతో కలిపి. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించి అధికారులు దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రజెంట్ ఫ్లైట్ కండిషన్ ఏ విధంగా ఉంది అనేది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన తర్వాత ఇమీడియట్గా ప్రయాణికులందరికీ వేరే ఆల్టర్నేట్ ఫ్లైట్స్ అరేంజ్ చేసి వాళ్ళందరినీ కూడా వారి వారి గమ్యస్థానాలకి పంపించినట్లుగా తెలుస్తుంది. కానీ ఇది మరొక ఎగ్జాంపుల్. మనం ఫ్లైట్ గాల్లో ఉన్న సమయంలో చూడ్డానికి అంత భారీగా ఉండేటువంటి ఫ్లైట్స్, అంత కాస్ట్లీ ఫ్లైట్స్ అన్నీ కూడా ఎంత వల్నరబుల్ కండిషన్లో ఉంటాయి, ఎంత సెన్సిటివ్గా వర్క్ చేస్తుంటాయి అనడానికి ఇదొక ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. కేవలం అంత భారీ విమానానికి ఒక చిన్న పక్షి తగిలితేనే అంత కుదుపులు వచ్చాయంటే పరిస్థితి ఎంత డేంజర్గా ఉంటుందనేది, ఎంత సెన్సిటివ్గా అక్కడ వర్క్ ఉంటుందనేది. విమానం ఎలాంటి విమానం ఏరోడైనమిక్స్ దగ్గర నుంచి, విమానం షేప్ దగ్గర నుంచి, ఇంజిన్ పనితీరు దగ్గర నుంచి, అలాగే ఆ టర్బైన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా ఎంత ప్రిసైజ్గా ఉంటుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. అందులో ఏ చిన్న తేడా వచ్చినా సరే, ఏ కొద్దిపాటి తేడా అయినా సరే భారీ నష్టాన్ని మిగిల్చే అవకాశం, కోట్ల రూపాయల ఆస్తి నష్టం, 100 మంది ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.